చూడండి, ఈరోజు పొట్టు పెసరబ్యాళ్ళు అంటే ఇలా ఉంటాయండి. పెసరబ్యాళ్ళు పొట్టు తీసి ఇది ఇట్లా ఇట్లా ఉంటాయండి. పొట్టు పెసరబ్యాళ్ళు అంటే ఇలా ఉంటాయి. ఇవి బాగా వేయించుకొని ఇలా నానబెట్టానండి. ఒక గ్లాసు నానబెట్టానండి బాగా వేయించుకొని. ఇవి 2 గ్లాసు బియ్యము. ఇది అల్లము తెల్లగడ్డ, కొత్తిమీర, ఒకే ఒక చెక్క లవంగం అండి. అల్లము, తెల్లగడ్డ, ఒకే ఒక చెక్క లవంగము మిక్సీకి వేసుకున్నానండి. ఇది పేస్ట్. ఇది తిరుగుబాతుకండి. ఇది తిరుగుబాతుకి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, టమోటానండి. ఇది ఇది ఆకండి. ఇది ఆకు. ఇది పుదీనానండి. పుదీనా చూడండి, రాత్రి ముద్ద చేశానండి. నేను రాత్రి ముద్ద చేశాను. రాత్రి ముద్దలోకి కొంచెం నీళ్ళేసి నానబెట్టి కొంచెం సాల్ట్ వేసి మజ్జిగ వేసుకొని బాగా మజ్జిగ వేసుకొని తింటే ఫేస్ చాలా బాగుంటుంది. రోజు ఇలా తింటానండి నేను. చాలా బాగుంటుంది. చాలా సన్నగా ఉంటారు. చాలా ఫేసు అసలు గుళ్ళలే అనేదే ఉండదండి. ఇది రాత్రిపూట ఈ ముద్ద చేసుకొని మిగిలితే ఇలా పడేయకుండా ఇలా కొంచెం తిరగడ్డ వేసుకొని మజ్జిగ వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుంది. ఎంత బాగుంటుంది. వేసుకొని రాళ్ళు ఉప్పు వేస్తే బాగుంటుందండి. రాళ్ళు ఉప్పు వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్గా ఉంటుందండి. బాగా వేగిన తర్వాత వేగాలండి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటో వేసి ఇవి ఫస్ట్ ఇవి వేయాలండి. ఇవి వేసిన తర్వాత ఇది ఉడికిన ఒక 5 నిమిషాలకి బియ్యం వేయాలండి. ఉడికిన ఒక కొంచెం ఉడికిండే చూసుకొని బియ్యం వేయాలండి. చూడండి, బియ్యం వేయాలండి. చూడండి, టోటల్గా ఇట్లా అయింది. ఇది తిరుగుబాతు వేసుకుంటే బాగుంటుందండి పెరుగు పచ్చడి. చూడండి, నీట్గా అయింది. ఇది చాలా బాగుంటుందండి. చాలా పెసరపొట్టు అన్నం రైస్ తంపుగా ఉంటుంది. హీట్ తగ్గించేస్తుందండి. ఇది టేస్ట్గా కూడా ఉంటుంది.